తండ్రి తన కూతురు వైపు రాకెట్ను విసిరాడు, కానీ ఆ రాకెట్ ఆమెను దాదాపు నలిపివేసింది. అది ఉల్క ఇనుముతో తయారు చేయబడింది మరియు 250 కిలోలు ఉంది. కానీ తండ్రి అది 50 కిలోలు బరువు ఉందని అబద్ధం చెప్పాడు. ఆమె రోజు ఆ రాకెట్తో 1000 సార్లు బంతిని కొట్టాల్సి ఉండేది. అలా ఆమె ఈ పింగ్ పాంగ్ టోర్నమెంట్లో గెలవబోతోంది. ఆ అమ్మాయి ప్రతిరోజు కఠినంగా ప్రాక్టీస్ చేసేది. ఆ రోజు ఆమె రహస్యంగా శిక్షణ మైదానంలో తన సీనియర్ సోదరుడి నైపుణ్యాలను నేర్చుకుంది. కానీ అతను సాధారణ సర్వ్ను కూడా పట్టుకోలేకపోయాడు. అతను బంతితో కొట్టబడ్డాడు కూడా. సీనియర్ సోదరుడు వెళ్లిపోయిన తర్వాత ఆ అమ్మాయి స్వయంగా ప్రయత్నించాలనుకుంది. ఆమె సీనియర్ సోదరుడి బంతి ఆడే నైపుణ్యాలు మంచివి కావు అని ఆలోచించింది. ఆమె మెకానిజం బటన్ను నొక్కి తన భంగిమను సర్దుబాటు చేసింది. కోడ్ నుండి బంతి వేగంగా బయటకు వచ్చింది, కానీ ఆ అమ్మాయి సులభంగా దాన్ని తిరిగి కొట్టింది. గోడపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆమె ఈ సవాల్ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి వ్యక్తి. కానీ ఆమెకు ఇది రోజువారీ శిక్షణలో ఒక భాగం మాత్రమే. ఆమె వెళ్లిపోయిన తర్వాత శిక్షకుడు గందరగోళం విని వచ్చాడు. అతను గోడలో పొదిగిన బంతిని తీశాడు. తదుపరి క్షణంలో గోడ కూలిపోయింది. బంతిని కొట్టిన వ్యక్తి సామాన్యమైన ఆటగాడు కాదని శిక్షకుడు గ్రహించాడు. అతను ఆ వ్యక్తి కోసం వెతకమని ఆదేశించాడు. ఈ వ్యక్తి జట్టులో చేరితే వారు ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను గెలుస్తారని భావించాడు. మ్యాచ్ రోజు శిక్షకుడు తన జట్టుతో ప్రవేశించాడు, కానీ అతను వెతుకుతున్న వ్యక్తి తన జట్టులోనే ఉన్నాడని అతనికి తెలియదు. ఆ వ్యక్తి వారు సాధారణంగా తక్కువగా చూసే గ్రామీణ అమ్మాయి. ఆ అమ్మాయి ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకోలేదు. ఆమె తన బలంతో దాన్ని నిరూపించబోతోంది. పోటీలో మొదటి రౌండ్ బంతితో సీసాలను పగలగొట్టడం. ఎవరు ఎక్కువ సీసాలను పగలగొడితే వారు గెలుస్తారు. మొదట ఆ అమ్మాయి ప్రత్యర్థి వచ్చాడు. అతను తన రాకెట్ను బలంగా ఊపి అన్ని సీసాలను ఒకేసారి పగలగొట్టాడు. ప్రేక్షకులు అతన్ని ఉత్సాహపరిచారు, కానీ ఆ అమ్మాయి వంతు వచ్చినప్పుడు ఆమె రాకెట్ను కూడా స్థిరంగా పట్టుకోలేకపోయింది. ఆమె ఒక్క సీసా కూడా పగలగొట్టలేదు. అందరూ ఆమెను చూసి నవ్వారు మరియు వదిలేయమని చెప్పారు. ఆమె ప్రత్యర్థులు ఆమె శిక్షకుడిని మంచి గురువు కాదని ఆరోపించారు. కానీ ఆ అమ్మాయి పట్టుదలతో ఫైనల్స్ కు చేరుకుంది. ఈసారి ఆమె తన 250 కిలోలు రాకెట్ను పక్కన పెట్టి సాధారణ రాకెట్తో ఆడింది. ఆమె ప్రత్యర్థి ప్రమాదాన్ని గుర్తించలేదు మరియు నవ్వుతూనే ఉన్నాడు, కాబట్టి ఆ అమ్మాయి బంతిని పూర్తి బలంతో కొట్టింది. ఆమె ప్రత్యర్థి సమయానికి స్పందించలేకపోయాడు. బంతి అతన్ని 300 మీటర్ల దూరం నెట్టివేసింది. ప్రత్యర్థి తీవ్రంగా గాయపడ్డాడు మరియు మ్యాచ్ను కొనసాగించలేకపోయాడు. చివరిలో ఆ అమ్మాయి గెలిచింది.